అలాగే ఎంబీబీఎస్లతో పాటు వేరే వాళ్ళు అప్లై చేసే అవకాశం ఉందంటే ఎంపీహెచ్ మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ ఇయర్ ఎవరికైతే చదువుతున్నారో ఎవరికైతే జూలై ఫస్ట్ ఇయర్ ఫినిష్ అవుతుందో వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు. దిస్ ఇంటర్న్షిప్ ఈజ్ నాట్ జస్ట్ ఓన్లీ ఫర్ ద ఎంబీబీఎస్, ఇట్ ఈస్ ఆల్సో ఫర్ ది ఎంపీహెచ్ మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. అట్లాగే కింద గూగుల్ ఫామ్ సపరేట్గా ఎంపీహెచ్ వాళ్ళకి సపరేట్గా ఇవ్వడం జరిగింది, ఎంబీబీఎస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. లక్కీగా ఇది 30 మార్చ్ లాస్ట్ డేట్ అన్నప్పటికీ కూడా ఈ రోజు అనౌన్స్ చేసింది 10th ఏప్రిల్ వరకు దీని డేట్ ఎక్స్టెండ్ చేశారు కాబట్టి లక్కీగా 10th ఏప్రిల్ వరకు ఉండొచ్చు. అప్లికేషన్ పెట్టినప్పుడు ఏం పెట్టారా బాబు అంటే సర్టిఫికెట్లో అన్ని అలాగే పెడతారు. దాంతో పాటుగా 200 words స్టేట్మెంట్ ఆఫ్ ది ఇంటెంట్ రాయవలసి ఉంటుంది. అది కొంచెం నీట్గా ఎందుకు మీరు సార్ మరి నేను ఏ రీసెర్చ్ చేస్తాను నాకు ఎలా తెలుస్తుంది స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ ఎలా రాయాలని అడిగితే వీళ్ళ క్లియర్ కట్గా ఫ్యాకల్టీ ప్రొఫైల్స్ సూపర్వైజర్స్ అంటారు ఎంబీబీఎస్ ఎంపీహెచ్ సూపర్వైజరీ ఫామ్ అని క్లియర్గా ఇచ్చారు. అందులో గల ఫ్యాకల్టీ ప్రొఫైల్ చూసుకుని ఏ ఏరియాలో వర్క్ చేస్తున్నారో మీరు చూసుకుని ఆ ఏరియాకి సంబంధించినటువంటి ఏరియా మీకు కనెక్ట్ చేసుకుని దానికి తగ్గట్టుగా స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ మీరు రాయండి. ఎవరైనా తెలియకపోతే కొంచెం బుర్రలో ఉండడానికి పట్టుకుని చేత రాయించుకుని కరెక్షన్ చేయించుకోండి, రాయించడం కాదు కానీ చార్ట్ జీపీలో కాపీ చేసి పేస్ట్ చేయకండి, నాకు అర్థమైపోతుంది. ఎనివే సపోర్ట్ లెటర్ అని ఒక లెటర్ ఉంటుందండి. మీ దగ్గర ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కానీ డీన్ కానీ రిజిస్ట్రార్ కానీ ఒక సపోర్ట్ లెటర్ ప్రొఫార్మా వాళ్ళే ఇచ్చారు, అది డౌన్లోడ్ చేసుకుని మీరు పోయి కాళ్ళు వెళ్ళినప్పుడు చేయండి. సార్ 2 నెలల మాకు హాలిడేస్ లేవు ఇవన్నీ ఇప్పుడు చెప్తారు ఏంటి సార్ మీరు అనొచ్చు. దీనికి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఐఐఎస్సీ బెంగళూరు మీ దగ్గర అన్ని క్వశ్చన్ అన్నింటికి వాళ్ళ దగ్గర ఆన్సర్లు ఉన్నాయి, వాళ్ళ మీకంటే తెలివైన వాళ్ళు. వాళ్ళని చెప్తారు బాబు మీకు సమ్మర్ ఇంటర్న్షిప్ కాదు, ఇది ఓన్లీ సమ్మర్కి సంబంధించిన ఇంటర్న్షిప్ కాదురా బాబు, మీరు మే నుంచి మే 15వ తారీఖు నుంచి డిసెంబర్ ఎండింగ్ 31 వరకు 2026 వరకు మధ్యలో ఒక నెల రోజులు 4 వారాల పాటు మీరు వచ్చినా కూడా పర్వాలేదు, లేదు మాక్సిమం 2 నెలలు చేస్తారన్నా పర్వాలేదు. దిస్ డ్యూరేషన్ ఆఫ్ ది ఇంటర్న్షిప్ ఈజ్ ఫర్ 4 weeks to 8 weeks. 4 weeks మినిమం చేయండి, 8 weeks చేయండి. చేస్తే మీకు స్టైఫండ్ 35,000 రూపాయలు స్టైఫండ్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అకామిడేషన్ అయితే ఎవరు సరే అకామిడేషన్ ఎక్కడ అది సిటీ మధ్యలో ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ అకామిడేషన్లు ఉంటాయి, బోర్డు ఉంటాయి, పక్కన పీజీ హాస్టల్స్ పెద్ద ఇబ్బంది ఏం లేదు. 35,000 రూపాయలు అయితే చాలా ఎక్కువ మనీ బెంగళూరుకి. సార్ సరిపోతుంది అది స్టైఫండ్కి సంబంధించి. సార్ మరి ఒకవేళ నేను మే 15 నుంచి డిసెంబర్ 26 లోపు ఎప్పుడు వెళ్ళాలి అనుకున్నాను, ఎప్పుడు వెళ్ళడానికి కుదురుతుంది అంటే అక్కడ మీ ప్రిన్సిపాల్ రిజిస్టార్ను పోయి బతిమాలుకుని సార్ 4 weeks ఇవ్వండి సార్, 2 నెలలు ఇవ్వకపోయినా 4 weeks అని ఇవ్వండి సార్, మీరు 2 వారాలు ఎలాగ హాలిడేస్ ఇస్తారు కదా మాకు 3rd year అయిన తర్వాత ఏదోటి ఇంకో 2 వారాలు ఏదోటి ఇవ్వండి సార్ అని కాళ్ళ వెళ్ళబడి పర్మిషన్ తీసుకుని అప్లై చేయండి. ఇది ఎంత చెప్పినా కూడా మీరు పేరెంట్స్ స్టూడెంట్స్ వెళ్ళి అప్లై చేస్తారంటే చేయరు. ఎందుకంటే నేను 2 years బ్యాక్ వీడియో చేస్తే ఒక్కటి తిరగలేడు.